మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం రోజు వాడే రోడ్లు ఎలా తయారవుతాయో? ముందు నెలల వరకు పట్టే ఈ పని ఇప్పుడు గంటల్లోనే ఎలా అవుతుంది? దీని వెనక ఉంది ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఇది మొత్తం ప్రపంచాన్ని మార్చేసే టెక్నాలజీ. ఈరోజు మనం చూడబోయేది ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యపరిచే 5 నిర్మాణ యంత్రాలు. వీటిని చూసిన తర్వాత నిజంగానే ఆశ్చర్యపోతారు. మీరు ఖచ్చితంగా వావ్ అనాల్సిందే. కాబట్టి చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒకదానిపై ఒకటి ఆశ్చర్యపరుస్తుంది. ఒక యంత్రం ఇంకో యంత్రాన్ని ఆశ్చర్యపరిచేటట్టు ఉంటుంది. మొదటి యంత్రం ఆటోమేటిక్గా ఇటుకల్ని కట్టే యంత్రం. ఒకసారి ఆలోచించండి, ఇటుకల్ని ఎలా వేస్తారు? మీరు ఎప్పుడైనా రోడ్డు లేదా పార్క్ తయారవుతుంటే చూసారా? అవి కట్టాలంటే ఎంతోమంది కార్మికులు ఎంతో కష్టం పడితే కానీ అవ్వదు. ఎంతో టైం పడుతుంది. ఒక్క ఇటుకని సెట్ చేసి ఇంకో ఇటుకని కొట్టి దానిపై పెట్టడం చాలా కష్టమైన ప్రాసెస్. ఇలా చేయడం వల్ల గంటలు కాదు, రోజులు కాదు, నెలలు పట్టేది. ఒకసారి ఊహించండి, ఇదే పని మిషన్ చేస్తే ఎలా ఉంటుంది? మీలో చాలామంది ఎలా అనుకుంటూ ఉంటారు, మిషన్ ఏం చేస్తుంది, మనుషులే బాగా చేస్తారు కదా అని. కానీ మిషన్ దానికన్నా బాగా చేస్తుంది. ఇది కేవలం ముందుకు వెళ్తుంది, వెనక నుంచి మాత్రం అందంగా సరిచేసిన రోడ్లు పర్ఫెక్ట్గా తయారవుతాయి. ఇదే ఆటోమేటిక్ బ్రిక్ సేవింగ్ మిషన్. ఈ మిషన్ ఒకవైపు ఇటుకలను సెట్ చేస్తూనే కరెక్ట్గా పొజిషన్లో వచ్చేటట్టు ఎక్కడ తప్పు రాకుండా అదే జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ వస్తుంది. ఒక్క ఇటుక కూడా వంకరగా ఉండదు, ఒక్క ఇటుక కూడా లైన్ తప్పి పక్కకు వెళ్ళదు. అన్నీ సూటుగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ముందు 100 మంది కార్మికులు రోజంతా పనిచేసి ఆ పనిని పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ఒక్క మిషన్ గంటలోనే చేస్తుంది. జర్మనీ, చైనా, నెదర్లాండ్స్ లాంటి దేశాలు పార్కులు, ఫుట్పాత్ మొత్తం అన్నీ ఈ మిషన్ తోటే తయారు చేస్తున్నారు. ఇక మీద మీరు ఎప్పుడైనా అందమైన ఫేవరెట్ రోడ్డు మీద నడిస్తే అది మనుషులు కాదు, ఒక మిషన్ చేసిందని గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండోది స్లిమ్ కాంక్రీట్ పేపర్. ఇప్పుడు అసలు రోడ్డు ఎలా తయారవుతుందో చూద్దాం. ఆ వైడ్ లెన్స్ బలమైన కాంక్రీట్ రోడ్డు, దాని మీద రోజు వేలాది కార్లు పరిగెడతాయి. పాత విధానంలో అయితే కాంక్రీట్ రోడ్ చేయాలంటే మిక్సర్ ఒకవైపు, పనివాళ్ళు మరొక వైపు, గజీ బిజీ పని, పొడి, ఇంకా కొన్ని వారాలు, నెలల పాటు ఎదురు చూసే పని వచ్చేది. కాంక్రీట్ పొయ్యాలి, పాకలు సరి చేయాలి, ఫినిషింగ్ లైనింగ్ ఇవ్వాలి, ప్రతి పని వేరువేరుగా చేసేవారు. కానీ ఈ కాంక్రీట్ ఫ్లిప్మా కంపెనీ ఇవన్నీ ఒకేసారి చేస్తుంది. అది ఒక్కొక్కటి ప్రింట్ చేసుకుంటూ నడుస్తూ ముందుకు వెళ్తుంటే వెనక నుంచి సరిగ్గా గ్లాసింగ్ ఫినిష్ అయిన కాంక్రీట్ రోడ్ బయటికి వస్తుంది. ఈ మిషన్ లోపలే కాంక్రీట్ని పోస్తారు. వైబ్రేషన్స్తో గాలిని బయటికి పంపిస్తుంది. పై భాగాన్ని కూడా సరిచేస్తే ఫినిషింగ్ కూడా అక్కడే పూర్తవుతుంది. అన్నీ ఒకే చోట ఒకేసారి. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని మిషన్లు ఒకేసారి 16 మీటర్ల వెడల్పైన రోడ్ని కూడా తయారు చేస్తాయి. అంటే 3 బస్సులు పక్క పక్కనే వెళ్ళేంత రోడ్డు. ఇది చాలా సులభంగా ముందుకు కదులుతుంది. అంత పెద్ద వెడల్పైన 1 ఇంచు కూడా తేడా రాదు. అంతా స్మూత్గా ఉంటుంది. అమెరికా, చైనా మరియు జర్మనీ లాంటి దేశాల్లో ఈ టెక్నాలజీ తోటే వేల కిలోమీటర్ల రోడ్లు తయారవుతాయి. ఇప్పుడు మూడో మిషన్ చైనా ట్రంచర్. ఇది నేల కింద పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతి పెద్ద నగరాల్లో అసలు పని నేల కిందే జరుగుతుంది. నీటి లైన్లు, గ్యాస్ పైపులు, ఎలక్ట్రికల్ కేబుల్స్ వేయాలంటే ముందుగా ఒక లోతు పొయ్యి తవ్వాలి. ముందు ఈ పనిని జేసీబీ వర్కర్స్ అండ్ అలాగే కార్మికులతో కలిసి ఇంచుగా చేసేవారు. దీనికి చాలా టైం పట్టేది. కానీ ఈ చైనా ట్రెంచర్ దాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చేసింది. ఆ మిషన్ చూడడానికి ఒక పెద్ద ఆరీలా ఉండేది. ఇందులో ఉన్న చైన్లు చైనా చాలా బలంగా, కఠినంగా తయారు చేసింది. ఇది భూమి అడుగున మట్టిలో దిగి రాళ్ళు, కంకర్లు అన్నిటిని కట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉంటుంది. వెనక మాత్రం సరైన హైటు, సరైన విత్తుతో గుంటలు తయారవుతాయి. ఇంకా యూజ్ అయ్యే విషయం ఏమిటంటే ఈ మిషన్ తవ్విన మట్టిని 2 వైపులా చక్కగా పరుస్తుంది. కొన్ని ట్రంచర్లు అంత శక్తివంతంగా ఉంటాయి. 1.5 మీటర్ల వెడల్పు ఉన్న రాళ్ళను కూడా చాలా ఈజీగా కట్ చేస్తాయి. మన దేశంలో ఇలాంటి మిషన్లు ఉంటే నీటి లైన్ అయినా, డ్రైనేజ్ పైప్ అయినా ఒక్క రోజులోనే పూర్తిగా రెడీ అవుతుంది. ఇంకా 4వ మిషన్ క్యాట్ 24 మోటార్ గ్రేడర్. ఇప్పుడు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీన్ని చూస్తే ఏదో సైంటిఫిక్ సినిమా నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. క్యాట్ 24 మోటార్ గ్రేడర్. ఏ నిర్మాణమైనా ముందుగా నేల సరిగ్గా ఉండాలి. అది రోడ్ అయినా, ఎయిర్ ఫీల్డ్ అయినా, అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయినా నేల సరిగ్గా లేకపోతే మొత్తం పని వృధా అవుతుంది. అదే పని ఈ మిషన్ చేస్తుంది. క్యాట్ 24 క్యాటర్పిల్లర్కి చెందిన చాలా పవర్ఫుల్ మిషన్. ఇందులో ఉన్న బ్లేడ్లు చాలా పెద్దవి, అంటే 7 మీటర్లు ఉంటాయి. దాదాపు 24 అడుగుల వెడల్పు. ఆపరేటర్ ఈ బ్లేడ్ని రియల్ టైంలో మార్చుకోవచ్చు. దాని హైట్ మార్చగలడు అండ్ అలాగే యాంగిల్ కూడా మార్చగలడు. వంకర మార్పులు అన్నీ సులభంగా కంట్రోల్ చేస్తాడు. ఈ మిషన్ గట్టిగా ఉన్న నేలపైకి వెళ్తే
ఆ నేల మొత్తం చాలా సాఫ్ట్గా మారుతుంది. తర్వాత చూడటానికి రోలర్తో గీసినట్టు కనిపిస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది. ఈ బ్లేడ్ కింద 300 కిలోల రాయి వేసినా సరే తునాతునకలైపోతుంది. అంత శక్తి ఈ మిషన్కి ఉంటుంది. ఇప్పుడు 5వ మిషన్, రోడ్ రిస్క్లేర్ అండ్ స్టెబిలైజర్. చివరిది అయిన అతి శక్తివంతమైన మిషన్ ఇదే. ఒక్కసారి ఆలోచించండి, పాత రోడ్డు పాడైతే ఏం చేస్తారు? ముందు ఎలా చేసేవారంటే రోడ్డు మొత్తం కొట్టేసి మట్టి తీసుకొని కాంక్రీట్ తీసుకొని మళ్ళీ రోడ్డు వేయాలి. దీనికి వారం రోజులు అంతకంటే ఎక్కువ టైం పట్టేది అండ్ అలాగే ఖర్చు కూడా చాలా ఎక్కువ. కానీ ఈ రోడ్ రీసైక్లర్ మాత్రం చాలా ఈజీగా చేస్తుంది. ఈ మిషన్ పాత చెడిపోయిన రోడ్ల మీదకు నేరుగా వెళ్ళిపోయి అండ్ పాత రోడ్లను పూర్తిగా కొత్త రోడ్లుగా మారుస్తుంది. కింద ఉన్న డ్రమ్ పూర్తిగా ముక్కలు చేస్తుంది పాత రోడ్లని. అందులో మళ్ళీ కొత్త బైండింగ్ పదార్థాలు కలిపి పూర్తిగా పనిచేస్తుంది. అదే ఒక్కసారి పాత రోడ్లు మొత్తం కాస్త కొత్త రోడ్లుగా మారుతాయి అండ్ అలాగే ఎలాంటి చెత్త తీసుకోవాల్సిన అవసరమే లేదు. కొత్త పదార్థాలు తీసుకురావాల్సిన పనే లేదు. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. టైం ఆదా అవుతుంది. ఇది వేగంగా నిర్మించడం కాదు, స్మార్ట్గా నిర్మించడం. ఈ 5 మిషన్లు టెక్నాలజీకి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ మిషన్స్ ప్రెసెంట్ ఓల్డ్లో రోడ్లు ఎలా తయారవుతున్నాయి అనేవి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. మనం రోజు నడిచే రోడ్డు వెనుక, మన ఇంటికి వచ్చే వాటర్ పైప్ లైన్ వెనుక ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీ మిషన్లు పనిచేస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారో కిందన కామెంట్ చేయండి. ఈ 5 మిషన్లు ఎలా కనిపించాయో కూడా కిందన కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని చెక్అవుట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.